షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు నిజమైన సత్యమైన సువార్త అంటే ఏమిటో తెలియజేస్తున్నాడు. అది కాకుండా ఇంకా దానికి కలిపినా తీసేసినా ఏదో జోడించి చెప్పినా అది శాపానికి కారణం దారి తీస్తుంది అంటాడు. ఈ రోజుల్లో వందల మంది, వేల కొలది మంది కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్నప్పటికీ వారికి కూడా సువార్త యొక్క ఆ యొక్క యూనిక్నెస్ అంటే ఏమిటో చాలా వరకు తెలియదండి. అది అసమానమైనటువంటిది అన్నమాట. సువార్తకు సరిసమానమైనదంటూ ఏదీ లేదు. మరి తెలియని వారు మతం అనేదాన్ని పూర్తిగా ఒక ఆప్షన్, ఐచ్ఛికమైనటువంటి విషయం అని, లేదా పరలోకానికి అనేక మార్గాలు ఉన్నాయని కూడా భావిస్తూనే ఉంటారు వాళ్ళు. బట్ ఈ సువార్త యొక్క గొప్పతనాన్ని తెలియచేసేందుకు, దాని విశిష్టతను మనం తెలియచేసేందుకు లౌకికవాదం యొక్క తప్పుడు బోధకు విరుద్ధంగా ఉండాలని పౌలు ఈ ఉత్తరం రాశాడండి. కొంతమంది చూడండి, లౌక్యం, ఇక్కడ అయినా వీళ్ళతో ఎలాగ ఉండాలి, ఇంతే, అలాగని చెప్పేసి సత్యాన్ని దాచేయగలమా? వాస్తవాన్ని మింగేయగలమా? ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని యూదా క్రైస్తవులు భావించేవాళ్ళండి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు, మనిషికి రక్షణ వచ్చేస్తుందని. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన సువార్తను బోధించని వ్యక్తులు శపింపబడతారు అని మనం చదువుకున్న వచనం చెప్తోంది. ఆ పై వచనాల్లో కూడా ఉంటుంది. సమాధానం దేవుడి నుంచి వస్తుందని చెప్తూ, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు వలన ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఇది క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చే అన్న మాటలో క్లుప్తంగా చెప్పబడినటువంటి విశిష్టమైన సువార్త అండి. ఇది పాపం నుండి, ఇంకా మన చుట్టూ ఉన్న దుష్టలోక వ్యవస్థ నుండి మనం రక్షించటానికి క్రీస్తు శిలువపై మరణించాడు. తద్వారా దేవుని యొక్క శాశ్వతమైన ప్రణాళికను అమలు చేశాడు. చాలామందికి ఇంకనూ సత్య సువార్త తెలియక అనేక మార్గాలు ఉన్నాయి స్వర్గం వెళ్ళటానికి, రకరకాలని భావిస్తూ ఉంటారు వాళ్ళు. నేను ఒకటే చెప్పగలుగుతాను పిల్లరా, మనందరికీ రక్షణ అవసరం. ఎందుకంటే అందరూ పాపులు కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమలో కూడా మనం చదువుకుంటాం కదా. మనమందరం ఈ ప్రస్తుత దుష్టలోకం యొక్క ఆధీనంలో ఉన్నాం. అంతేకాదు, ఆ ప్రీతికరమైన శాశ్వతమైన నరకం అనుభవించడానికి వెళ్తున్నారు. కానీ మన విడుదల క్రీస్తు యొక్క విమోచన ద్వారా మాత్రమే వస్తుందండి. మంచి మంచి పనులు చేసేసి అందరి దగ్గర మన్నను సాధించేసి పొగడ్తలు పెంచేసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే అది భ్రమ. సువార్తను మసిపూసి మారేడికాయ చేయలేం కదండి. అటేసి ఏదో చెప్పాను అనుకుంటాం కష్టం కదా. క్రియారూపకమైనటువంటి దేవుని ప్రేమగా వర్ణించబడిన కృపను చూశారు. ఆ కృప పాపికి ఇవ్వబడినటువంటి విలువ కట్టలేని బహుమానం అని సువార్త మనకు బోధిస్తుంది. వాస్తవంగా మనం అర్హులము కాము పరలోకం వెళ్ళటానికి, కానీ అర్హత చేసింది దేవుని కృప. మనకి వెలకట్టలేని బహుమానం అన్నమాట. క్రియారూపకమైన దేవుని ప్రేమ. సో కాబట్టి రక్షకుడిపై వ్యక్తిగత నమ్మకం ద్వారానే ఈ బహుమతి మనం పొందొచ్చండి. పొందాలి కూడా. పర్సనల్ బిలీఫ్ ఉండాలి మనకి. ఆ వ్యక్తిగతమైన నమ్మకం కానీ దేవునిపై ఉన్నట్లు అప్పుడు ఈ రివార్డు మన సొంతం అవుతుంది. అయితే మనం మాట్లాడుతున్న విశిష్టమైన సువార్త ఏమిటంటే, క్రీస్తుపై నమ్మకం ఉంచిన వారికి దేవుని కృప మరియు రక్షణ కూడా తప్పకుండా లభిస్తాయి. దీంట్లో సందేహం లేదు. విశ్వసించు దాని మీదే మనం కట్టబడాలి. మన విశ్వాసం సరి అయినదై ఉండాలి. అట్టి గొప్ప విశ్వాసమున ద్వారానే
ఆయన కృప పొందుకుంటాం, ఆయన ఇచ్చిన రక్షణ కూడా మన సొంతం అవుతుంది. ఇది విశిష్టమైనటువంటి సువార్త, ఇది సత్య సువార్త, ఇది సాటి లేనిటువంటి సువార్త ప్రియులారా. దీనికి తిరిగి ఉండదు. ఇక ప్రభు చనిపోయాడన్నది నిజం, తిరిగి లేచాడన్నది కూడా నిజం. ఈ సత్య సువార్తను సాటి లేనిదిగా భావించి సార్వభౌముని సదా సేవించుదుముగాక. ఆమేన్.